ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి జవహర్ స్పందించారు. ఎస్సీ వర్గీకరణపై తీర్పు రావడం శుభసూచకమన్నారు. 30 ఏళ్ల క్రితమే చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చట్టానికి శ్రీకారం చుట్టి వర్గీకరణకు సానుకూలంగా వ్యవహరించారన్నారు. ఈ వర్గీకరణ దళిత ఉపకులాలకు రాజ్యాంగ ఫలితాలను పంచుతూ ఐక్యతను పెంచుతుందన్నారు. దళితులలో ప్రతి ఒక్కరూ ఈ తీర్పును స్వాగతిస్తున్నారన్నారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ తీర్పును స్వాగతిస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు వర్గీకరణ బీజం పడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా సుదీర్ఘకాలం 30 ఏళ్ల పైగా పోరాటం చేసి మందాకృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు ఈ ఫలితాలని కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మాదిగలకి అదేవిధంగా మాదిగ ఉపకులాలకి న్యాయం జరిగేటటువంటి రోజుగా దీన్ని భావించాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో దళిత హక్కులు అనేది ఐక్యంగా కలిసి పోరాడాలి, సంఘర్షించాలి, పోరాడాలి. అదేవిధంగా ఐక్యత సంఘర్షణని దృష్టిలో పెట్టుకుని దళితులందరూ ఐక్యంగా ముందుకు వెళ్ళాలి. కేవలం వర్గీకరణ అనేది వాటాలే తప్ప ఈరోజు దళితుల ఐక్యతను ఏ విధంగా దెబ్బతీయవనే విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకుని ఐక్యంగా ముందుకు వెళ్లవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఆ రోజు వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరిగి వర్గీకరణ చేసేటటువంటి అవకాశం ఆయన నాయకత్వంలో రావడం చాలా సంతోషం. దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. యావత్ మాదిగ ఉపకులాల జాతులన్నీ కూడా ఈరోజు హర్షాతిరేకాలు ఆనందోత్సవాలు గడుపుకునేటటువంటి సందర్భంగా దీన్ని భావించాలని కోరుతా ఉన్నాం.